ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే. మేము మార్నింగ్ చర్చ్కి వెళ్ళిపోయాము. చర్చ్ నుంచి వచ్చాక వచ్చినప్పటికి 1:30 అయ్యింది. ఇంకా కంగారుగా ఇంట్లో దొండకాయలు ఉన్నాయి, ఆనపకాయ ఉంది. మా హస్బెండ్ అయితే కట్ చేసి ఇచ్చేసారు. ఒక పొయ్యి మీద అయితే రసం పెట్టేశాను, ఒక పొయ్యి మీద రైస్ పెట్టాను. దొండకాయలు అయితే కర్రీ చేస్తున్నాను. దొండకాయలు కర్రీ చేసి ఆనపకాయ ఫ్రై చేద్దామని, పాలేసి వండుదామని చెప్పేసి చక్కచక్క చేసేస్తున్నాను అనమాట. ఈరోజు మా అబ్బాయి అయితే చర్చికి రాలేదు, మాతోనే ఎక్కడికో వెళ్ళిపోయాడు ఫ్రెండ్తో. మేమైతే చర్చి నుంచి వచ్చి ఆ పక్కన రైసు ఇది పెట్టేశాను, ఆనపకాయ అయితే వేసేసాను. కట్ చేసి ఇచ్చేసారు మా హస్బెండ్. కట్ చేసి ఇస్తే ఏమవుద్దంటే త్వరగా పనులు అయిపోతాయి కదా. మనమే కట్ చేసి మనమే చేయాలంటే మేము 3 గంటలుగా తిందాం. మా హస్బెండ్ కట్ చేసి ఇచ్చేసారు. ఫస్ట్ అయితే రాగానే మేము టీ పెట్టుకుని తాగేసాము. 1:30 అయినా సరే టీ పెట్టుకుని తాగేసి వంట స్టార్ట్ చేసామన్నమాట. 4 స్టవ్లు ఉండడం వల్ల ఒక పొయ్యి మీద రసం పెట్టాను, ఒక పొయ్యి మీద రైస్ పెట్టాను, ఒక పొయ్యి మీద దొండకాయ కూర వేసాను, ఒక పొయ్యి మీద ఆనపకాయ ఫ్రై చేశాను. టక్ అయిపోయినాయి అన్నమాట. కూర అయితే అయిపోతుంది. దొండకాయ ఈగురు వండుతున్నాను, రసం పెట్టాను. ఆనపకాయ ఏమో పాలు వేసి ఫ్రై చేశాను అన్నమాట. ఈరోజు మా స్పెషల్స్ అయితే ఇవి. ఈరోజు నాన్ వెజ్ అయితే ఏమీ లేదు. ఏంటంటే సండే నలుగురు ఒక చోట ఉంటేనే నేను నాన్ వెజ్ వండాలనిపిస్తుంది. ఇంకా వెజ్ వండేసాను అనమాట. ఇవన్నీ ఇంట్లో ఉన్నాయి. ఇవి ఉండిపోయినా పాడైపోతాయి కదా అని చెప్పేసి వండేస్తే మంచిది, క్లియర్ అయిపోతాయి. మాకు మండే ఇక్కడ సంత పెడతారన్నమాట. సంతలో రేపు ఫ్రెష్గా అన్నీ కొనుక్కోవచ్చు అనేసి ఇప్పుడు ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ క్లియర్ చేసేద్దామని చెప్పేసి ఈరోజు అయితే ఇలా చేసేసాను. నైట్ మా అబ్బాయి వచ్చాక నెక్స్ట్ నైట్ ఏదైనా వండుకోవాలనుకుంటే వండుతాను, లేదంటే ఆమ్లెట్లు వేసేస్తాను. కర్రీస్ అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే టైం అయితే 2:30 అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే. ఇంకా ఆనపకాయ ఫ్రై అయితే అయిపోయింది. పాలు అయితే వేసేసాను. ఒక 5 మినిట్స్ ఉంటే ఇంక ఇది కూడా దగ్గరికి అయిపోయినట్టే. చారు తాలింపు పెట్టేసాను. కూర కూడా, దొండకాయ కూర కూడా దగ్గరికి అయిపోతుంది. ఇది పాలు అయినప్పటికీ ఇది కూడా అయిపోతుంది. అంతే, మేము అయితే ఇప్పుడు లంచ్ చేసేస్తాము. ఓకే ఫ్రెండ్స్, మీరేం చేశారు స్పెషల్స్? నేనైతే మా సండే స్పెషల్ దొండకాయ ఇగురు, పాలకూర, ఆనపకాయ పాలు వండాను, రసం పెట్టాను. ఈ మా సండే ఇలా సింపుల్గా అయిపోయింది. ఈరోజు స్పెషల్స్ అయితే ఏం లేవు. ఎందుకంటే మా అబ్బాయి లేడు కదా, అందుకని చెప్పేసి పెద్ద ఇంట్రెస్ట్గా ఏం కాకుండా